సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు దక్కని ఊరట. ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. కవితకు రౌస్ అవెన్యూ కోర్టు వార్నింగ్. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై ఆగ్రహం. సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరణ. ఈ నెల 22న విచారణ చేపడతామన్న జడ్జి. కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. ఈ నెల 23 వరకు కస్టడీలోనే ఉండనున్న కవిత. ఇవాళ నారాయణపేటలో కాంగ్రెస్ జనగర్జన సభ. ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం. కాంగ్రెస్ పార్టీ మాటలకే పరిమితమైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనపై కీలక విషయాలు వెల్లడి. కాల్పులు జరిపింది గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ గ్రూప్ కు చెందిన వారిగా గుర్తింపు. మేడిగడ్డ బ్యారేజీపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం. కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు. సీఎం జగన్ పై దాడి కేసులో పోలీసులు కీలక ప్రకటన. దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి 2 లక్షల రూపాయల రివార్డ్. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాజ్కి మాతృవియోగం. మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం. కాంగ్రెస్ లోకి తెలంగాణ ఉద్యమకారుడు మన్నూరు రవి. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక. కామారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్. మున్సిపల్ చైర్పర్సన్ గా ఇందుప్రియ ఎన్నిక.